హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మొత్తానికి ద మోస్ట్ అవైటెడ్ మూవీ టిల్లు స్క్వేర్ ఫైనల్ గా రిలీజ్ అయిపోయింది. మరి అసలు టిల్లు స్క్వేర్ మూవీ ఎలా ఉంది అండ్ డీజే టిల్లు కన్నా బాగుందా అని చెప్పేసి ఈ కంప్లీట్ రివ్యూలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. మరి టిల్లు స్క్వేర్ మూవీ విషయానికి వస్తే యాస్ట్రిస్ డీజే టిల్లు పార్ట్ 1 చూసిన విధంగానే ఉంటుంది. మరి డీజే టిల్లు పార్ట్ 1 లో మన అందరం చూస్తాం కదా, తన బర్త్డే కు ఎలాంటి సమస్యలు అయితే వచ్చాయని చెప్పేసి, మరి అలాంటి సమస్యలు ఈ మూవీలో కూడా సేమ్ టు సేమ్ కనిపిస్తాయి. మరి సేమ్ టు సేమ్ డీజే టిల్లులో చూసిన విధంగానే టిల్లు స్క్వేర్ లో కూడా హీరోయిన్ ని లవ్ చేయడం, అదే విధంగా హీరో బర్త్డే కు సమస్యలు ఎదురవ్వడం అండ్ షాలిన్, మార్కస్ వీళ్ళందరూ కూడా ఈ మూవీలో మీకు కనిపిస్తారు. పార్ట్ 1 లో ఉన్నారని చెప్పేసి, అదే డీజే టిల్లులో ఉన్నారని చెప్పేసి టిల్లు స్క్వేర్ లో ఉన్నారని చెప్పేసి అనుకోకండి. వాళ్ళందరి క్యారెక్టర్స్ కూడా ఈ మూవీలో కూడా మీరు డెఫినెట్ గా చూస్తారు. మరి మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక అయితే డెఫినెట్ గా అనుపమ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అండ్ యాస్ట్రిస్ మన టిల్లు గురించి తెలిసిందే కదా, చింపి పడేశాడు మూవీలో. మరి నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఓల్డ్ డీజే టిల్లు అండ్ రాధికను మనం కొద్దిగా మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ చాలా చోట్ల ఆ పేరును యూజ్ చేయడం వల్లనో ఏంటో తెలియదు కానీ పార్ట్ 1 లో చూసిన రాధికను ఎక్కడో కొద్దిగా మిస్ అయిన ఫీలింగ్ చాలా మందికి కలుగుతుంది. అండ్ ఇవన్నీ ఇగ్నోర్ చేస్తే మరి కామెడీ విషయానికి వస్తే కనుక డెఫినెట్ గా చాలా చోట్ల ఈసారి డైలాగ్స్ కూడా అయితే బాగా హైప్ ఇచ్చేలా రాసుకున్నారు. అంటే రియల్ లైఫ్ లో మనం మాట్లాడే డైలాగ్స్ ని అయితే బాగా గట్టిగా రాసుకున్నారు మూవీలో. మరి మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే అయితే మూవీలో ప్రతి ఒక్క సాంగ్స్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. డెఫినెట్ గా అందరికి నచ్చుతాయి సాంగ్స్ కూడా. ఆల్రెడీ సాంగ్స్ ఇప్పుడే చాలా మంది వింటూనే ఉన్నారు. మరి ఇంకా చాలా మందికి నచ్చని విషయం ఏమన్నా ఉందా అంటే, మూవీలో అనుపమ ఫ్యాన్స్ కి అసలు నచ్చంది. మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి మీకు థియేటర్ లో చూస్తే అర్థమవుతుంది. ఆ సీన్స్ చూస్తే డెఫినెట్ గా అనుపమ ఫ్యాన్స్ కి అసలు నచ్చదు. మరి ఇంతలా ఓవర్ అవసరమా అని చెప్పేసి కొన్ని సీన్స్ ఉన్నాయి, అవన్నీ మీకు థియేటర్ లో చూస్తే అర్థమవుతుంది. అవి ఏంటని చెప్పేసి ఈపాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ఇవన్నీ కొన్నిటిని ఇగ్నోర్ చేస్తే అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ తో కనుక డెఫినెట్ గా ఈ మూవీ అయితే చూడండి. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ అవుతారు. అండ్ మూవీ అయితే థియేటర్ లో చూడాలా వద్దా అని డౌట్ ఉన్న వాళ్ళకు డెఫినెట్ గా థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే వాచబుల్ మూవీ అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే ఓల్డ్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది అండ్ చాలా కొద్దిగా లాగ్ అయిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. అండ్ పాతదే యాస్ట్రిస్ దింపారా అని చెప్పేసి కొన్ని చోట్ల కూడా అనిపిస్తుంది కాబట్టి నాకు అలా అనిపించింది. మరి ఫ్రెండ్స్ తో కనుక అయితే డెఫినెట్ గా మూవీని చూడండి. ఫుల్ టైం పాసే కాదు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీని చూస్తున్నంత సేపు. ఆ కామెడీతో గానీ లేదంటే ఆ పంచెస్ తో గానీ నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీలో. సాంగ్స్ గురించి కొత్త చెప్పాల్సిన అవసరమే లేదు, నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ మాత్రం. మరి మూవీని చూడాలా వద్దా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళకు ఇప్పటికే మీకు క్లియర్ గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఇప్పటికే మూవీని థియేటర్ లో ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఇలానే అనిపించిందో లేదో, అండ్ మూవీ ఎంతమందికి నచ్చిందా లేదా అని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ కొత్త చూసిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా ఆల్ లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి.